ఒక క్రికెట్ మ్యాచ్ 3.5 గంటలు మాత్రమే. కానీ ఒక మ్యాచ్తో ₹1,00,00,000 ఎలా వస్తాయి? ఒక ప్లేయర్ కొన్ని బంతులు మాత్రమే ఆడుతాడు, కానీ అతడి సంపాదన మాత్రం సినిమా హీరోల కంటే ఎక్కువ. అసలు ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ ఆటనేనా, లేక ప్రపంచంలోనే పెద్ద మనీ బిజినెసా? ఈరోజు మనం ఐపీఎల్ వెనుక దాగి ఉన్న అసలు డబ్బు గేమ్ గురించి తెలుసుకుందాం. ఐపీఎల్ ఎలా మొదలైంది? 2008లో ఇండియాలో ఒక కొత్త క్రికెట్ లీగ్ స్టార్ట్ అయింది. పేరు ఇండియన్ ప్రీమియర్ లీగ్. మొదట చాలామంది దీనిని సీరియస్గా తీసుకోలేదు. కేవలం 20 ఓవర్ల మ్యాచ్లు ఎవరు చూస్తారు అని అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఐపీఎల్ ప్రపంచాన్ని మార్చేసింది. ఎందుకంటే ఇది కేవలం క్రికెట్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ ప్లస్ బిజినెస్ ప్లస్ ఎమోషన్. స్టేడియంలో మ్యూజిక్, చీర్ లేడీస్, సినిమా హీరోలు, ఫ్యాన్స్ పిచ్చి అన్నీ కలిపి ఐపీఎల్ని ఒక పెద్ద షోగా మార్చేశారు. అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అసలు ప్రశ్న. ఐపీఎల్లో ఎన్ని వేల కోట్లు ఎలా వస్తాయి? మొదట టీవీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి పెద్ద కంపెనీలు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తాయి. ఎందుకంటే కోట్ల మంది ఒకేసారి చూస్తారు. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్. ఒక్క 10 సెకండ్ల యాడ్కి ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు తీసుకుంటారు. అంతేకాదు, టీమ్ జెర్సీస్ మీద కనిపించే చిన్న లోగోస్ కూడా కోట్ల విలువైనవే. స్టేడియం టికెట్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్, స్పాన్సర్స్, ప్రతి చోట డబ్బే డబ్బు. అందుకే ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయ్యింది. ప్లేయర్ల వేలం నిజంగా ఎలా జరుగుతుంది? ఐపీఎల్ ఆక్షన్ గురించి మీరు వినే ఉంటారు, కానీ అక్కడ జరిగేది నిజంగా సినిమా సీన్ లాంటిది. ఒక ప్లేయర్ పేరు అనౌన్స్ చేస్తారు, అప్పుడు టీం డిగ్గింగ్ స్టార్ట్ చేస్తుంది. 1,00,000, 50,00,000, కోటి, 5 కోట్లు. కొన్ని నిమిషాల్లోనే ధర ఆకాశాన్ని తాకుతుంది. కొంతమంది ప్లేయర్లు జీవితంలో ఒకేసారిగా ₹1,00,00,000 ఓనర్స్ అయిపోతారు. అక్కడ టాలెంట్ మాత్రమే కాదు, పాపులారిటీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఫేమస్ ప్లేయర్ అంటే మోర్ ఫ్యాన్స్, మోర్ జెర్సీ సేల్స్, మోర్ మనీ. ఎందుకు ఐపీఎల్ అంత అడిక్టివ్? ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ సస్పెన్స్ మూవీలా ఉంటుంది. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారో తెలియదు. అందుకే ప్రజలు టీవీ ముందు కూర్చుంటారు. మరొక విషయం, ప్రతి టీంకి అభిమానులు ఎమోషన్తో కనెక్ట్ అవుతారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు, ముంబై ఇండియన్స్ అభిమానులు, వీళ్ళ రైవల్రీ అంటే సోషల్ మీడియాలో యుద్ధం లాంటిది. ఎందుకంటే ఐపీఎల్ కేవలం ఆట కాదు, ఇది ఒక ఎమోషన్. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు ఐపీఎల్ ఎందుకు అంత పెద్దదైందో. ఇది కేవలం బ్యాట్ అండ్ బాల్ గేమ్ కాదు, ఇది కోట్ల రూపాయల బిజినెస్ ఎంపైర్. ఒక్క మ్యాచ్ కొన్ని గంటలు, కానీ వెనుక జరిగేది మాత్రం వేల కోట్ల గేమ్. మరి మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంది? కామెంట్ చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. టేక్ కేర్. అప్పటి వరకు బాయ్.